నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కిరణ్ గారు నమస్తే. నమస్తే. పార్టీ ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్యమైన కారణం లోకేష్ గారు కూడా అని అంటున్నారు. ఎట్లా మరి, ఏ విధంగా ఆయన పార్టీకి హెల్ప్ చేశారంటారు? యువగళం పాదయాత్ర రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. అధికార పార్టీ గురించి మాట్లాడినా, ఎక్కడ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా మాట్లాడినా ప్రతి ఒక్కళ్ళ మీద 41A నోటీసులు ఇవ్వటం, అరెస్ట్ చేయటం, విపరీతంగా కొట్టడం, కోర్టు చుట్టూ తిప్పటం, ఇవి తప్పితే చేసింది ఏమీ లేదు. ఈ టైంలో 3200 కిలోమీటర్లు లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డంకులు, ప్రతి చోట మైకులు లాక్కోవటం కానీ, ఎక్కడైనా బోనాలు పెడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, ప్రతి ఒక్కసారి కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎదుర్కొని 3200 కిలోమీటర్లు పాదయాత్ర ముగించేసి మొత్తం ఇవన్నీ చేసిన తర్వాత పప్పు అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి తాను పప్పు కాదు నిబురు కప్పిన నిప్పులాగా తయారయ్యారు లోకేష్ గారు అని చెప్పి నేనైతే చెప్పగలను. అయితే ఇప్పుడు ఆయన నిజంగా ఒకప్పుడు పప్పు అన్నారు, ఒకప్పుడు కేసీఆర్కి కేటీఆర్ ఉన్నట్టుగా, రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు తగ్గట్టుగా లోకేష్ నాయుడు గారు లేరు అన్న వార్తలు అయితే ఆయన మీద ఒక నింద అయితే ఉంది. అంటే సరిగ్గా రాజకీయ నాయకుడిగా కానీ, లేదా ఇంకొక నాయకుడికి లక్షణాలు అతనికి ఏవీ లేవనే ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నాయి. మరి వాటిని అన్నింటిని ఎట్లా తట్టుకున్నాడు? అన్నిటినీ తట్టుకొని ఈరోజు మీరు అప్పుడు లోకేష్ ఇంతకుముందు ఎలాగ ఉండేవాడు, ఇప్పుడు ఎలాగ ఉన్నాడు, ఎలాగ మాట్లాడుతున్నాడు, శరీర తీరులో కానీ, మాట్లాడే మాటలో కానీ చాలా మార్పు వచ్చింది. దెబ్బ పడితే కానీ బంగారానికి వాల్యూ పెరగనట్టు ఆ విధంగా మారిపోయాడు లోకేష్ గారు. లోకేష్ గారు ఏంటి అనేది మీకు రేపు జూన్ 4వ తారీఖు నుంచి కనపడుతుంది. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాబోతుంది, వచ్చేస్తుంది. లోకేష్ గారు కూడా ఎమ్మెల్యే గెలవబోతున్నారు. మరి 2024 తర్వాత పార్టీ భవిష్యత్తు మారడానికి లోకేష్ గారు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు? ఫర్దర్గా ఎట్లా ఉంటుంది ఆయన పాత్ర? ఎందుకంటే చంద్రబాబు గారి కొడుకు కాబట్టి తర్వాత నాయకుడి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అంటే మాకైతే లోకేష్లోనే కనపడుతున్నాయి. కాబోయే నాయకుడు ఎవరు అంటే లోకేష్ గారు అని చెప్పి నేనైతే చెప్పగలను. ముందు 50 ఏళ్ళ దాకా దాదాపుగా టీడీపీని టచ్ చేయాలంటే భయపడే విధంగా లోకేష్ గారు తయారయ్యారు అని మాత్రం నేనైతే చెప్పగలను. అది ఓకే. అయితే ఇంకొకటి, లోకేష్ గారు ఈ మధ్యకాలంలో అంటే యువగల పాత్రతో కాకుండా మంగళగిరిలో ప్రత్యేకంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం, నూతన వధూవరులకి పెళ్లి కానుకలు ఇవ్వడం కానీ, అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడం కానీ, ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ముందుండి దగ్గరుండి ప్రజల మధ్యలో వెళ్ళి అతను వాళ్ళ కష్టం తీర్చడం కానీ, ఇదంతా కూడా ఆయన గెలుపుకి కారణం అంటారా? ఖచ్చితంగా. నేను కూడా ఒకరోజు మంగళగిరి అన్న క్యాంటీన్లో ఒకరోజు భోజనం వడ్డించడం నేను కూడా పాల్గొన్నా. అప్పుడు లోకేష్ గారు వాళ్ళ అబ్బాయితో ఎవరిదో పుట్టినరోజు అప్పుడు నాకు డేట్ అయితే గుర్తు రాలేదు, కానీ ఒకరోజు అయితే మంగళగిరి వెళ్ళి అక్కడ జరిగే అన్న క్యాంటీన్లో భోజనాలు వడ్డీయటం అనేది నేను కూడా ఉండటం జరిగింది. మంగళగిరి ఈరోజు డెవలప్మెంట్ జరిగింది అంటే దానికి కారణం లోకేష్ గారు. 20 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరబోతుంది. అత్యధిక మెజార్టీతో లోకేష్ గారు గెలవబోతున్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను. కుప్పంలో నాన్నగారు, మంగళగిరిలో కొడుకు గారు, హిందూపురంలో బాలకృష్ణ గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో ఇవన్నీ గెలుస్తారు అని చెప్పి చెప్పగలను. రైట్ అండి. సో ఈసారి నారా లోకేష్ గారు నిజానికి ఖచ్చితంగా మార్పు తీసుకురొచ్చారు, మరింత మార్పు కూడా తీసుకురాబోతున్నారు అనడానికి నిదర్శనమే ఇప్పుడు రేపు రాబోతున్న రిజల్ట్స్. సో దానికోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.